ఇస్సాకుకి పిల్లలు లేరు అనుకుంటే రెబ్కా నిమిత్తం ఇస్సాకు గారు ఏం చేశారంట, ప్రార్థన చేశాడంట. ఏంటి పరిస్థితిని అంటే దేవుడు ఇస్సాకు ప్రార్థన చేసిందా ఆగాడు. భార్యాభర్తల మధ్య ఏం డిస్కషన్ జరుగుతుందో తెలియదు. రెబ్కా బాగా ఆశీర్వదించబడినటువంటి యువతి. ఇస్సాకు గారిని ఆ ఎలియాజరు అల్లంగానే చక్కగా ఆయన వెంటబడి వచ్చేసింది. చాలా బుద్ధిమంతురాలు. కానీ సంతానం విషయం వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎందుకంటే దేవుడు ఏంటంటే ఆయన ప్రణాళికల్ని నెరవేర్చుకోవాలంటే మానవ ప్రయత్నం కూడా ఉండాలి. మనం అలానే దేవుడిని ఆశీర్వదించండి ఆయన మనసు ముసుగు పెట్టుకొని నిద్రపోతే ఎంత ఏర్పాటు చేసుకున్న జనాంగమైనా దేవుడు ఫలితాలు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. నువ్వు కష్టపడాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తేనే. ఇస్సాకు ఆయన కష్టపడి ప్రార్థన చేస్తేనే భార్య గురించి అప్పుడు ఆయన నిర్ణయం కదిలింది. అప్పుడు ఆ రెబ్కాకి సంతానం కలిగింది. ఆయన ఇచ్చిన వాగ్దానం అబ్రహాంకి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఇస్రాయేలు అంత ఉంటుందా నీ సంతానం అన్నాడు. ఇస్సాకుకి రెబ్కాకి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వెయిటింగ్. ఎంతకాలమో వెయిట్ చేయాల్సి వచ్చింది. దశాబ్దాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తే ఇస్సాకు ఏంటి మా సంగతి అని ప్రార్థన చేస్తే అప్పుడు రెబ్కా గర్భం తెరిచాడంట. ఇక్కడ మానవ ప్రయత్నం లేనిదే మన జీవితాల్లో ఏం జరగదు. మన ప్రార్థనకి మనం సొంతగా వ్యక్తిగతమైన ప్రార్థన దేవుడి దగ్గర ఉండాలి. నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని సేవకులకి చెప్పడం ఒక పద్ధతి అయితే, అసలు నువ్వు డైరెక్ట్ లింక్ పెట్టుకోవాలి దేవుడితో. ఇస్సాకు గారికి డైరెక్ట్ అటాక్ అయితేనే దేవుడు విజ్ఞప్తి చేసిన దేవుడు ఆ మరం విన్నాడు. మరి వాగ్దానం చేశాడుగా. ఇస్సాకు గారి నాన్నగారికి పెద్ద వాగ్దానం చేశాడు కదా, నీ సంతానాన్ని బాగా వర్ధన చేస్తామని. 7 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు లేరు. ఇస్సాకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో భార్య గురించి అప్పుడు దేవుడు మొర విన్నాడు. మన జీవితాల్లో దేవుడు నన్ను ఎంచుకున్నాడులే, నాకు మేలు జరుగుద్దులే, ఏమైంది ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాను, నేను నా పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్తున్నారు, పర్వాలేదులే అనుకుంటే కాదు. నీ పర్సనల్ టచ్ దేవుడు కోరుకుంటున్నాడు. వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో నీకు ఉందా లేదా. కాబట్టి దేవుడితో పర్సనల్ టచ్ ఉండాలి మనకి. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఇస్సాకే మనం ఎంత ఇస్సాకుతో పోల్చుకుంటే మన జీవితాలు అద్భుతాలు జరగాలని మానవ ప్రయత్నం ఉండాలి. దేవుడు మానవ ప్రయత్నాన్ని కూడా ఆయన ఆశిస్తాడు, చేయాలని చూస్తాడు అంతే. అంతేగాని ఆయన నేను చూసుకుంటానులే, మీరు ఆగి పడుకోండి నిద్రపోండి అని చెప్పేసి అండి ఆయన.